రైట్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ హాలిడే ఇచ్చింది. వారంతా పోలింగ్ లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలకి పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులు ఓటు వేసేలా సహకరించాలని సీఈఓ కోరారు. షిఫ్టులు సర్దుబాటు ఓటు వేసేందుకు సమయం ఇవ్వాలన్నారు. రైట్. ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ హాలిడే ఇచ్చింది. వారంతా పోలింగ్ లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్ 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలకి పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులు ఓటు వేసేలా సహకరించాలని సీఈఓ కోరారు. షిఫ్టులు సర్దుబాటు ఓటు వేసేందుకు సమయం ఇవ్వాలన్నారు.